హలో ఎవ్రీబడి, నా పేరు సృజన్. సో నా గురించి చెప్పాలంటే నాకు టోటల్గా 7 years ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నాలజీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్లో. సో నేను హైదరాబాద్లో, బెంగళూరులో చాలా కంపెనీస్లో పనిచేశాను. అండ్ ఇది నా యూట్యూబ్ ఛానల్. సో దీంట్లో ఆ, నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే టోటల్ పాలసీస్ గురించి అండ్ టెక్నాలజీ రిలేటెడ్ స్టఫ్ అండ్ స్టూడెంట్స్కి టెక్నాలజీని ఎలాగ యూజ్ చేయాలి, సో రీసెంట్గా వచ్చే టెక్నాలజీ ట్రెండ్స్ ఏంటి వగేరా వగేరా. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ రీసెంట్ క్రైసిస్ ఏదైనా ఉంటే, గ్లోబల్ మార్కెట్ క్రైసిస్ ఏదైనా ఉంటే లైక్ కోవిడ్-19, ఇలాంటివి కూడా నేను దీంట్లో కవర్ చేస్తాను. ప్యారలర్గా నేను డైలీ ఒక 3 to 5 minutes ఆఫ్ బైట్స్ నేను రిలీజ్ చేస్తాను. దాంట్లో ఎక్కువగా పాలసీస్ గురించి, పాలిటిక్స్ గురించి ఒక క్రిటికల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 గురించి మనం మాట్లాడుకోవాలంటే, సో ఆల్రెడీ గవర్నమెంట్స్ ఏదైతే చేద్దాం అనుకున్నాయో ఆల్రెడీ చేస్తున్నాయి. దీంట్లో కొంతవరకు మనం ఎర్లీగా రియాక్ట్ అవ్వకపోవడం అనేది బాగా ఇన్ని కేసెస్ ఇండియాలో రావడానికి అనేది ప్రైమరీ రీజన్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనం యాజ్ ఆన్ టుడే ఈరోజు ఏం చేయాలి, నెక్స్ట్ 3 to 6 monthsలో ఏం చేయాలి అని మనం అనుకుంటే కనుక, సో నెక్స్ట్ 3 to 6 monthsలో చాలా చాలా డ్యామేజ్ ఉంటుంది ఎకానమీకి. అండ్ బిజినెసెస్ పెద్దగా రెవెన్యూ జనరేట్ చేయలేవు. సో దానివల్ల వాళ్ళు ప్రైసెస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. అండ్ స్మాల్ అండ్ మీడియం స్కేల్ బిజినెసెస్ అయితే చాలా బాగా దెబ్బతింటాయి. కమింగ్ టు రీటైల్లో రీటైలర్స్ ఎలాగైనా డబ్బులు చేసుకుంటారు. కాకపోతే కన్జ్యూమర్స్ దగ్గరికి వచ్చేసరికి, కన్జ్యూమర్స్ అంటే మీరు, నేను, మనమందరం విల్ ఎండ్ అప్ స్పెండింగ్ అట్లీస్ట్ 25 to 30% ఆఫ్ హైక్ ప్రైస్ ఆన్ ది ఆల్రెడీ ఏదైతే ₹100 దొరికే వస్తువు ఏదైతే ఉందో అది ఇప్పుడు 125 నుండి 130 రూపాయలు అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దానివల్ల మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ ఖర్చు అయిపోతుంది. సో అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి వచ్చేసరికి, ఐటీస్ బిజినెసెస్ వచ్చేసరికి వాటికి కూడా పెద్దగా ఏమి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మొత్తం ఎకానమీ అంతా ఒక సైకిల్ లాగా పనిచేస్తుంది. ఏదో ఒక సెక్టర్లో డబ్బులు లేకపోతే లేదా ఇలా బిజినెస్ అవ్వకపోతే కొద్ది కాలం మ్యాక్సిమం పెద్ద రాదనమాట. ఇప్పుడు మన కంట్రీ ఒకటే కాదు, మనకు లాస్ట్ 3 to 4 weeks నుండి లాక్డౌన్ ఉంది. కొన్ని కంట్రీస్లో లాస్ట్ 3 months నుండి లాక్డౌన్ ఉంది. ఈవెన్ బిఫోర్ 2019, 2018లో కూడా ఎకానమీ అంత స్ట్రాంగ్గా అయితే ఏం కనిపించలేదు. 2018 లాస్ట్ నుండి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. మీరు స్టాక్ మార్కెట్ ట్రెండ్స్లో కూడా దాన్ని గమనించి ఉంటారు. సో కమింగ్ టు స్టాక్స్, మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది మంచి టైం. సో మీరు ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అది అప్ టు సంథింగ్ లైక్ 75 to 200% మీకు రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ 3 to 5 years ఆఫ్ పీరియడ్లో. డిపెండ్స్ ఆన్ ద స్టాక్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు చూస్. సో కమింగ్ టు కోవిడ్-19, సో కోవిడ్-19 అనేది చాలా, దీనికి మనం మనకి ఇప్పుడు మందులు లేవు. కోవిడ్-19 మీరు ఇప్పుడు టిపికల్గా కోవిడ్-19ని టోటల్గా ఎప్పుడు ఎరాడియేట్ అవుతుంది, మొత్తం ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే కనుక అది చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ 20 లక్షల కేసులు ఉన్నాయి యాజ్ ఆన్ టుడే. సో ఈ 20 లక్షల కేసులు అనేవి ప్రపంచ దేశాలన్నింటిలో కలిపి ఉన్నాయి. సో ఇండియాలో మ్యాక్సిమం 11,000, 12,000 కేసులు ఉన్నాయి. ఇంకా కొన్ని అన్ఐడెంటిఫైడ్ కూడా ఉన్నాయి, కొన్ని టెస్టింగ్ ఫేజ్లో కూడా ఉన్నాయి. సో ఎవ్రీడే అట్లీస్ట్ మనకి డీసెంట్లీ 500 to 600 కేసెస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక మనిషికి ఎవరైతే ఇన్ఫెక్టెడ్ అయి ఉన్నాడో అతనికి వచ్చింది అని చెప్పి తెలియదు అనమాట ఫస్ట్ 1 week. తర్వాత వాట్ ఎవర్ ద రీజన్స్ కుడ్ బి, ఇమీడియట్గా రాగానే తెలియదు. సో అట్లీస్ట్ 2 to 3 days తర్వాతే సింటమ్స్ స్టార్ట్ అవుతాయి నాకు తెలిసినంత వరకు. సో దానివల్ల ఆ పీరియడ్లో స్ప్రెడ్ చేసే ఇది చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే ఐసోలేషన్ ఒకటే దీనికి పరిష్కారం ప్రస్తుతానికి మనం చూస్తున్న దాన్ని బట్టి. సో ఇది ఇప్పుడు టోటల్గా దీని నుండి ఎప్పుడు బయటపడతారు అంటే కనుక ఓన్లీ ఎప్పుడు మందులైతే కనిపెడతారో అప్పుడే బయటపడతారు. సో దీనికి ఇప్పుడైతే కరోనా వైరస్కి మందు లేదు. ఉన్న ఎగ్జిస్టింగ్ మలేరియా మందులు కానీ, మిగతా పట్టుకున్న మందులు కానీ తీసుకొని యూజ్ చేస్తున్నారు. కాకపోతే దీంట్లో తీవ్రత ఎక్కువ ఎందుకు ఉంది అంటే అది ఒక్కొక్క హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఒక రకంగా పనిచేస్తుంది కరోనా వైరస్. సో దాని జెనెటికల్ బాడీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల
చైనాలో తయారు చేసే మందు బహుశా ఇండియాలో వాళ్ళకి పనికి రాకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి కావాల్సిన మందు బహుశా తెలంగాణలో వాళ్ళకి పనికి రాకపోవచ్చు, లేదా వేరే వాళ్ళకి పనికి రాకపోవచ్చు. దాని గురించి కూడా ఇంకా రీసెర్చ్ చేయాల్సింది ఉంది. సో అది రీసెర్చ్ చేయడానికి కూడా అట్లీస్ట్ 3 to 6 months ఆఫ్ పీరియడ్ పడుతుంది. సో ప్రస్తుతం మనకున్న కరోనా వైరస్ 20 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొంతమంది 5 to 6% ఆఫ్ పీపుల్ చనిపోయారు. కాకపోతే లార్జ్ చంక్ 85 to 90% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఇన్ఫెక్షన్లోనే ఉన్నారు. సో దే ఆర్ నాట్ రియల్లీ కేమ్ అవుట్ ఆఫ్ ది డిసీజ్ అనమాట. సో లేదా కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. సో దానివల్ల ఈ క్వారంటైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది దీనికి ఇప్పుడు మందులు కనిపెట్టాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక యానిమల్ మీద టెస్ట్ చేసి, లేదా తర్వాత హ్యూమన్కి దగ్గరగా ఉన్న ఇంకో యానిమల్ మీద టెస్ట్ చేసి, తర్వాత మాస్ స్కేల్లో మనుషుల మీద కూడా టెస్ట్ చేసి అసలు నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఎలా ఉన్నాయి, ఎంతవరకు రెక్టిఫై అవుతుంది వగైరా ఇవి కూడా తీసుకోవాలి. సో అది తీసుకోకుండా ఆ డేటా అంతా తీసుకోకుండా సరైన టెస్టింగ్ ఇదేమి ఫెసిలిటేట్ చేయకుండా ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, హెల్త్ ఆర్గనైజేషన్స్ ఏవి దాన్ని సపోర్ట్ చేయవు, దాన్ని అపోజ్ చేస్తాయి. సో దానివల్లే వాళ్ళు టెస్టింగ్కి ఎక్కువ టైం పెట్టాల్సి వస్తుంది. సో ఈ టెస్టింగ్ చేయాలన్నా కానీ అట్లీస్ట్ 6 months to 1 year వరకు పడుతుంది చాలామంది చెప్తున్న దాన్ని బట్టి. కొంతమంది మేము 8 monthsలో చేస్తామంటున్నారు, కొంతమంది ఇంకా తక్కువ టైంలో తీసుకొస్తామంటున్నారు. సో మేము ఆల్రెడీ చాలా చేస్తున్నాము, ఇది జస్ట్ చిన్న ఇదే పెద్ద టైం పట్టదు అని చెప్తున్నారు. కానీ మనకు తెలియదు రియల్ టైంలో ఎంత టైం యాక్చువల్గా పడుతుంది అనేది దీనికి. సో అట్లీస్ట్ ఐ వుడ్ సే అట్లీస్ట్ 1.5 years అయితే డెఫినెట్గా పడుతుంది. టోటల్గా మందు అన్ని కంట్రీస్లో అందరికీ అవైలబిలిటీలోకి తీసుకురావాలి అంటే కనుక. ఈవెన్ దెన్ జెనెటికల్ చేంజెస్ వగైరా ఉంటాయి. అండ్ ఈవెన్ దెన్ దాని తర్వాత కూడా మన ఒక 20 to 30 years, 20 to 80 years ఆఫ్ పీపుల్కి ఒక రకమైన డోసేజ్ ఆఫ్ మందు కావాలి. సో 10 to 20 years ఆఫ్ పిల్లలకి ఇంకొక ఇది కావాలి, లేదా 5 years బిలో పిల్లలకి, లేదా అప్పుడే పుట్టిన బేబీస్కి డిఫరెంట్ డోసేజెస్లో డిఫరెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో అది కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎఫర్డబిలిటీ కూడా, కంట్రీస్ ఇంత ఎఫర్ట్ చేయగలవా లేవా, ఎందుకంటే ఎవరైనా ఇలాంటి రేర్ మందు తయారు చేస్తున్నారు అంటే దానికి ప్రైస్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. సో ఇంతమందికి 1,00,000 మందికి తీసుకుంటే 1,00,000 ఇంటూ ఒక్కొక్కళ్ళకి కనీసం ఒక 30,000 రూపాయలు లేదా 40,000 రూపాయలు అనుకుంటే కనుక అదే చాలా అమౌంట్ అవుతుంది. సో మనకు తెలియదు ప్రైస్ ఎంత పెడతారు అనేది. ఇది యూఎస్ నుండి వస్తే కనుక, యూఎస్ కాకపోతే ఏదైనా ఫారిన్ కంట్రీ నుండి ముందు వస్తే కనుక మనకి అది ఖచ్చితంగా డాలర్స్లో ఉంటుంది. సో ఈ రూపీస్ to dollars చాలా వేరియేషన్ ఉంటుంది. అదొకటి మనం పరిగణలోకి తీసుకోవాల్సిందే. గవర్నమెంట్స్ ఎంతవరకు ఎఫర్ట్ చేయగలుగుతాయి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. తర్వాత ఓన్లీ ఐసోలేషనే మనకి మార్గం, అంతకుమించి ఏమీ లేదు. ఏదైనా కానీ కొత్త కార్ వచ్చిందనుకోండి, ఆ కొత్త కార్ ప్రస్తుతానికి ఎక్కువ రేట్ ఉంటుంది. లైక్ కొత్త మొబైల్ ఫోన్ ఎక్కువ రేట్ ఉంటుంది, ఫీచర్ ఫోన్స్. లైక్ ఇప్పుడు COVID-19కి వచ్చే కొత్త మందును కూడా మనం మంచి స్మార్ట్ ఫోన్తో రిలేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చే స్మార్ట్ ఫోన్స్ అనేవి ఖచ్చితంగా దీనికంటే తక్కువ ప్రైస్ ఉంటాయి. సో అలాగే నెక్స్ట్ జనరేషన్ చేసే COVID-19 మెడిసిన్స్ కానీ ఏదైనా కానీ దీనికంటే తక్కువే కోట్ చేస్తారు ప్రైస్, ఎందుకంటే కాంపిటేటివ్నెస్ ఇన్ ద మార్కెట్ కానీ వగైరా ఆల్రెడీ వాళ్ళకి ROI మీట్ అవ్వటం కానీ వగైరా చాలా ఉంటాయి. లైక్ ఇండియన్ గవర్నమెంట్ మేబీ చెప్పచ్చు, మాకు ఇంత ప్రైస్ ఉంటేనే తీసుకుంటాం, ఇంత క్వాంటిటీలో తీసుకుంటాం అని చెప్పి, అది నెగోషియేషన్ పార్ట్ కూడా ఉంటుంది. సో మీరు వరీ అవ్వాల్సిన పని అయితే లేదు. బట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే రేర్గా ఉన్న ఒక మందుని ఎంత రేటుకైనా అమ్ముకునే ఛాన్స్ ఉంది. సో అదే నేను స్ట్రెస్ చేయదలుచుకున్నాను. సో గవర్నమెంట్ చేస్తున్నది అయితే కనుక మనకి చాలా బాగా ఉంది ప్రస్తుతానికి. క్వారంటైన్స్ కానీ, లేదా టోటల్గా మొత్తం లాజిస్టిక్స్ వగైరా కూడా, ఫుడ్ లాజిస్టిక్స్ వగైరా కూడా సపోర్ట్ చేయడం కానీ, లేదా చిన్న పీపుల్ ట్రాన్సిట్ని సపోర్ట్ చేయడం కూడా కానీ బాగానే ఉంది. కాకపోతే మనం ఇంకా ఐసోలేషన్లో ఉండిపోవాలి, ఎందుకంటే దీనికి మందు లేని రోగంతో మనం పోటీపడి బయటికి రావాలి అంటే కనుక మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. సో ఈవెన్ దెన్ నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, లైక్ సే వాళ్ళకి COVID-19 వచ్చి ఎఫెక్ట్ అయ్యింది. సో వాళ్ళ బేబీస్కి ఎలాగా వస్తుంది, COVID-19 వస్తుందా రాదా అనేది కూడా ఇంకోటి చూసుకోవాలి. అండ్ ఒక ఆల్రెడీ
ఆల్రెడీ కొన్ని కోవిడ్-19 కేసెస్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయంట. సో అది ఎలాగొస్తుంది ఏంటి అనేది కూడా టోటల్ ఇంకా రీసెర్చ్ చేయాల్సి ఉంది. సో రీసెర్చ్ చేయాలంటేనే చాలా మంత్స్ ఆఫ్ టైం పడుతుంది. అట్లీస్ట్ 6 months టైం అయితే పట్టే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ దగ్గర నుండి డేటా కలెక్ట్ చేసి మొత్తం అనాలిసిస్ చేసి వాళ్ళ లోపల ఉండే ఇదంతా చెక్ చేసి మొత్తం చూడాల్సింది ఉంది. అండ్ కమింగ్ టు పీపుల్స్ లైఫ్ స్పాన్, ఎవరికైనా కోవిడ్-19 వస్తే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ టోటల్గా దెబ్బతింటుంది. సో రోగం తగ్గచ్చు, కాకపోతే డ్యామేజ్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ ఎంత వరకు మీకు బ్యాక్ వస్తుంది అనేది కూడా ఇంకో క్వశ్చన్ ఉంది. దానికి కూడా రీసెర్చ్ వాళ్ళ నుండే, హెల్త్ కేర్ రీసెర్చ్ నుండే రావాల్సి ఉంది. సో ఒక చిన్న క్రిటిక్ చేయాలనుకుంటే కనుక ఇండియాలో హెల్త్ కేర్ మీద ఇండియా గవర్నమెంట్ సోఫార్ 2.3 or 2.5 trillion డాలర్స్ ఆఫ్ ఎకానమీలో అప్ టు 3% మాత్రమే వాళ్ళు హెల్త్ కేర్ మీద, ఓవరాల్ హెల్త్ కేర్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఇఫ్ యూ టాక్ అబౌట్ హెల్త్ కేర్ R&D, దట్ ఈస్ వెరీ మినిమల్. అన్లైక్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ మనకి కంపారిటివ్లీ చాలా తక్కువ ఉంది. సో ఇది కనుక డెవలప్ చేయగలిగితే ఫ్యూచర్లో వచ్చే డిఫరెంట్